పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అద్భుతమైన మర్మము, క్రీస్తు మర్మము. ప్రియులారా, సాధారణంగా మర్మము అనే పదం యొక్క భావం ఏంటంటే ఒక కథాక్రమములో సాధ్యమయ్యే అన్ని విషయాల గురించి ఊహిస్తూ ఉండగా నిపుణుడైన రచయిత మన దృష్టి ఒక పాత్ర నుండి మరొక పాత్రకు మారుస్తూ చివరకు మనం ఊహించని పరిణామం చోటు చేసుకునేలా చేయడం. అయితే ఎఫెసీ పత్రికలో దేవుడు తెలియచేసే మర్మము ఈ రకమైన మర్మము కాదు. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుతో అనుసంధానించబడిన అందరు విశ్వాసులకు సంబంధించిన అనేక మర్మములను క్రొత్త నిబంధన బయలుపరుస్తుంది. ఈ మర్మము యొక్క ప్రత్యేక వివరణ తరువాత వచనంలో చెప్పబడింది. అదేమనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సంఘములో సమాన వారసులయ్యారు. ఈ ప్రవచనం యొక్క ప్రాముఖ్యత ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఆ అధ్యాయంలో దేవుడు అబ్రహాము వారసులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేనన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారని వాగ్దానం చేశాడు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు, యాకోబులు రాబోయే మెస్సియా ద్వారా వారికి ప్రత్యేకపరచబడిన ఆ వాగ్దానాలను దృఢముగా విశ్వసించారు. అయితే ఇజ్రాయేలీలు దేవునికి ఎదురు తిరిగి దూరంగా వెళ్ళిపోయారు. దీని పర్యవసానంగా ఆయన వారిని ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టాడు. ప్రియులారా, ఈ చెదరిన జనాంగంలోనికి ఇజ్రాయేలు అభిషిక్తుడైన మెస్సియా వచ్చాడు. అయితే ఇజ్రాయేలు ఇంకా దేవునికి విరోధముగా ఉండి ఇతడు అనగా మెస్సియా మమ్ము నేలుట మాకిష్టం లేదు అని ప్రకటించారు. అటువంటి తిరస్కరణ క్రమములో యెహోవా దేవుడు అన్యజనుల వైపు తన కృపను ప్రసరింపచేశాడు. ప్రియులారా, దేవుని చేత ఎన్నుకొనబడిన వీరు ఇతరులను కుక్కల వలె చూచి అసహించుకునేవారు. అటువంటి వారి పట్ల అనగా అన్యజనుల పట్ల దేవుడు తన కరుణ, ప్రేమ చూపించగా అబ్రహాము సంతతి దీనిని ఊహించని పరిణామముగా పరిగణించారు. ఏది ఏమైనప్పటికీ అబ్రహాముకు అనుగ్రహించబడిన ఆశీర్వాదాలను క్రీస్తునందు విశ్వసించిన అన్యజనులకివ్వాలని దేవుడు ఎప్పుడో ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ మర్మం ఏంటంటే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పౌలు ఈ విషయం బయలుపరిచేంత వరకు దేవుడు తన ఈ ప్రణాళికను రహస్యమనే బట్టతో కప్పి ఉంచాడు. దేవుని బిడ్డలారా, యూదులకు ఇది ఊహించని పరిణామం అయినప్పటికీ అన్యజనులు దీనిని స్వాగతించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్త దేశాల నుండి దేవుడు తన ప్రజలను తన నామము కొరకు సమకూరుస్తున్నాడు. ప్రతి తెగ నుండి, ప్రతి దేశము నుండి, ప్రతి రాజ్యము నుండి, ప్రతి భాష మాట్లాడే వారిల నుండి విశ్వాసులను ఒక్క శరీరముగా క్రీస్తులోని ఏకత్వం ద్వారా ఆయన ఆశీర్వాదాలు అందరూ సమానముగా పొందుకునేలాగున దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తును అంగీకరించిన వారందరి జీవితాల్లో అబ్రహాముకు అనుగ్రహించబడిన వాగ్దానాలు ఆత్మీయముగా నెరవేర్చబడేటట్లు దేవుడు అనుగ్రహించాడు. అన్యజనుల పట్ల
దేవుడు కలిగి ఉన్న ఈ దివ్యమైన ప్రేమ ఇజ్రాయేలు దేశస్థులను గొప్ప ఈర్ష్యకు గురిచేసి ఈ అభిషిక్తుడిని తమ మెస్సియాగా అంగీకరించమనే సవాలును వారి ముందుంచింది. దేవుని బిడ్డలారా, అన్యజనులముగా అభిషిక్తునితో మనం ఏకత్వము కలిగి క్రీస్తు శరీరములోని ఆశీర్వాదాలన్నింటిలో మనం పాలిభాగస్తులమై ఉన్నాము. ఈ శరీరములో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. కనుక క్రీస్తులో ఏకత్వము కలిగి దేవుని బిడలముగా దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీ కొందనాలు, రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమునివ్వండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న ప్రతి బిడ్డను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్క సేవకుని దీవించి ఆశీర్వదించుమని, వారి ప్రయాణములలో పరిచర్యలో తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.